అందరూ బాగున్నారండి? బాగుండాలండి. ఈరోజు బెండకాయ పులుసు పెడుతున్నానండి. బెండకాయ పులుసులో ప్రత్యేకం ఏముంది అని అనుకుంటున్నారేమో. అది కదండి బాబు అసలు విషయం. మొన్న నాకు అన్నం అరగట్లేదు, పులు తెరుపులు వచ్చేస్తున్నాయని పక్క ఊరు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆయన "నీకు గ్యాస్ట్రిక్ వచ్చిందమ్మా, రోజు పరగడుపున మాత్ర వేసుకోవాలా" అన్నారండి. నాకెందుకు వస్తాను బాబు, మా అత్తగారికి లేదు, మా మామగారికి లేదు గ్యాస్ట్రిక్, నాకెందుకు వస్తున్నానండి. అది కాదమ్మా, మనం తినే తిండికి వస్తుందమ్మా అని చెప్పారండి. మనం ఏంటంటున్నా అని ఆలోచించుకుంటా నడుచుకుంటూ వస్తుంటే దారిలోని మట్టి దాకలు కనపడ్డాయండి. అప్పుడు అర్థమైందండి బాబు నాకు, మా అత్తగారు మట్టి దాకలో కూర వండేది, చెక్క తడితోటేమో కూరగాయలు కలబెట్టేది అని. అప్పుడు వాళ్ళకి గ్యాస్ట్రిక్లు లేవండి, మనకు వచ్చాయి. ఎందుకన్నా మంచిది, మన జాగ్రత్తలో మనం ఉండాలని చెప్పేసి కొత్త మట్టి దాకా కొనుక్కొచ్చానండి. చెక్క తడ్డి కోసం చూసానండి, ఎక్కడ దొరకలేదండి. మళ్ళీ ఇలాంటి కొంటానండి. అందుకనే ఈ బెండకాయ పులుసు మట్టి దాకలో వండానండి. ఆ మట్టి దాకలో వండింది మీకు చూపిద్దామనే మీకు ఈ వీడియో పెడుతున్నాను. చూడండి, మరి ఉంటాను మరి.